ఇటీవల అనేక మంది అభ్యర్థులు డిఎస్సిలో మాకు ఇన్ని మార్కులు వచ్చాయి, ఇంత ర్యాంక్ వచ్చింది, మాకు పోస్ట్ రాలేదు, మాకు అన్యాయం జరిగిందని చెప్పి మీడియా ముందుకు రావడం మనం సహజంగానే చూస్తున్నాం. వాస్తవానికి సరే వాళ్ళకి నష్టం జరిగింది అని వాళ్ళు భావించారు కాబట్టి మేబీ మీడియా ముందుకు వస్తే వచ్చి ఉండొచ్చు. దాన్ని ఏం తప్పు పట్టట్లా. నేనేమంటానంటే దానికంటే ముందు మీరు అధికారుల దగ్గరికి వెళ్ళి ఇదిగో నాకు వచ్చిన మార్కులు ఇవి, నాకు వచ్చిన ర్యాంక్ ఇది, నాకు ఎందుకు ఉద్యోగం రాలేదు అంటే అధికారులు గ్రీవియన్స్లోనే మీ డౌట్ని క్లియర్ చేస్తారు. అది మొదటిది. లేదు వాళ్ళు చెప్పినా మీరు సంతృప్తి చెందకపోతే మీరు ఆధారాలు పట్టుకుని కోర్టుకు వెళ్ళవచ్చు, కోర్టులో ఫైట్ చేసుకోవచ్చు. అది కూడా మీ రైట్. అయితే ఇప్పుడు మీకు ఈ స్క్రీన్లో కనపడుతున్నటువంటి వ్యక్తి విజయనగరానికి చెందినటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి పేరు పృథ్వీరాజు. ఈ వ్యక్తి ఏమంటాడంటే, ఈ వీడియోలో ఏమంటాడంటే, నాకు 146వ ర్యాంక్ వచ్చింది, ఎస్జిటి తెలుగు నాకు 146వ ర్యాంక్ వచ్చింది. సో మాకు 5 పోస్టులు ఉన్నాయి, నాకు పోస్ట్ రావాలి. 1:1 కాల్ లిస్ట్లో కూడా నన్ను పిలిచారు ఇంటర్వ్యూ, అదే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలిచారు. 1:1 సర్టిఫికేట్ వెరిఫికేషన్కి. తర్వాత ఆ రిజెక్టెడ్ లిస్ట్ పెట్టారు, అందులో కూడా నా పేరేం పెట్టలేదు, కానీ నాకు ఎందుకు ఉద్యోగం రాలేదు అని చెప్పి ఈ వ్యక్తి అడుగుతున్నాడు. ముందు ఈ వ్యక్తి ఏం మాట్లాడలేనండి, తర్వాత దీనికి సంబంధించి ఒకసారి చూద్దాం. అది విజయనగరం జిల్లా. నాకు ఎస్జిటి విభాగంలో 146వ ర్యాంక్ వచ్చింది. గుర్తుపెట్టుకోండి. 84 మార్కులకు పైగా మార్కులు సాధించాను. వెరిఫికేషన్కి 1:1 అని చెప్పి వెరిఫికేషన్ పిలిచారు. వెరిఫికేషన్ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయింది, సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. తర్వాత రిజెక్షన్ లిస్ట్ పెట్టారు. రిజెక్షన్ లిస్ట్లో నా నేమ్ లేదు. అలాంటప్పుడు తర్వాత 15వ తారీఖున రిలీజ్ చేసినటువంటి సెలక్షన్ లిస్ట్లో కూడా నా నేమ్ లేదు. మరి నా నేమ్ ఎక్కడికి వెళ్ళిపోయింది, నా జాబ్ ఎక్కడికి వెళ్ళిపోయిందో నాకు తెలియదు సార్, నాకు న్యాయం కావాలి. ఓకే రైట్. ఇతను ఏమంటాడంటే, మీరు మొదట్లో విన్నారు కదా, ఒకసారి ర్యాంక్ ఏనండి, మనకి ర్యాంకే ఇంపార్టెంట్. అది విజయనగరం జిల్లా. నాకు ఎస్జిటి విభాగంలో 146వ ర్యాంక్ వచ్చింది. 84 మార్కులకు పైగా మార్కులు సాధించాను. విన్నారు కదా, 146వ ర్యాంక్. ఇతను చెప్పిన ర్యాంక్ ఎంత? 146. ఈ ర్యాంక్ గుర్తుపెట్టుకోండి. ఇతను ఏమంటాడంటే, ఎస్జిటి వాస్తవానికి ఇతను విజయనగరం జిల్లా, అక్కడ సంబంధించి ఎస్జిటిలో మొత్తం 90 పోస్టులు, తెలుగుకు సంబంధించి 90 పోస్టులు ఉంటే బీసీబీ విభాగానికి చెందినటువంటి వ్యక్తి ఈ వ్యక్తి పేరు పృథ్వీరాజు. ఈ వ్యక్తి పేరు చెప్పలేదు ఈ వీడియోలో, కానీ ఈ వ్యక్తి పేరు పృథ్వీరాజు. 90 పోస్టుల్లో బీసీబీకి 5 పోస్టులు రిజర్వ్ చేశారు. ఈ 5 పోస్టులు కూడా 152వ ర్యాంకుతో ఫిల్ అయిపోయినాయి. అంటే బీసీబీ 152వ ర్యాంకు లాస్ట్ పోస్టు, బీసీబీలో లాస్ట్ పోస్టు. అదేంటి ఈ వ్యక్తికి 146 అంటే మరి పోస్ట్ రావాలి కదా అని మీరు అనుకుంటారు. తప్పులేదు, మీరు అనుకోవడం కరెక్టే. నిజంగా ఆ వ్యక్తి ర్యాంకు 146 అయితే ఆ వ్యక్తికి పోస్ట్ వచ్చేది. కానీ ఈ వీడియోలో ఆ వ్యక్తి ఒక అబద్ధం చెప్పాడు. ఏంటో తెలుసా? ఆ వ్యక్తి ర్యాంకు 146 కాదు, 157. ఇది నేను చెప్పలేదు, విద్యాశాఖ అధికారులు అధికారికంగా విడుదల చేసినటువంటి నోట్లో చాలా స్పష్టంగా చెప్పారు. ఎప్పుడైతే ఈ వ్యక్తి నా ఉద్యోగం ఏమైపోయిందో చెప్పండి అని చెప్పి మీడియా ముందుకు వచ్చాడో అప్పుడు అధికారులు పూర్తి వివరాలతో, ఇతని బయోడేటాతో పాటు, ఇతని వివరాలతో పాటు, ఇతని ర్యాంకుతో పాటు, ఎవరెవరికి పోస్ట్ ఇచ్చారు, ఏ ర్యాంకు వరకు పోస్ట్ ఇచ్చారనే వివరాలతో ఒక డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ విడుదల చేశారు. నేను ముందు చూపిస్తాను మీకు. అంటే ఈ వ్యక్తి ర్యాంకును అబద్ధం చెప్పాడు. ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నీకు నిజంగానే 157వ ర్యాంక్ వస్తే 157వ ర్యాంక్ వచ్చింది, నాకు ఎందుకు పోస్ట్ రాలేదని అడుగు, తప్పులేదు. నాకు 157వ ర్యాంక్ వచ్చింది, ఎందుకు రాలేదని అడుగు, తప్పులేదు. కానీ నీ ర్యాంకును తగ్గించేసి 157ని 146 అని చెప్పి నువ్వు 11 ర్యాంకులు తగ్గించేసుకుని నువ్వు మీడియా ముందు అబద్ధం చెబితే రేపు అధికారులు వివరణిస్తారనే కనీస జ్ఞానం ఉండాలి కదా. నువ్వు టీచర్ ట్రైనింగ్ చేసావు, టెట్ రాసి ఉంటావు, రేపో మాపో పిల్లలకి పాఠాలు చెప్పాలనే ఉద్దేశంతో ఉన్న వ్యక్తివి. నువ్వు పిల్లలకు పాఠాలు చెప్పకముందే నువ్వు మీడియా ముందుకు వచ్చి అబద్ధాలు చెప్తున్నావు అంటే రేపు పొద్దున పాఠశాలకు వెళ్తే ఏం చెప్తావు నాకు అర్థం కాలేదు. ఇదేం తప్పు కాదు. నేనేమంటాను, ఆ వ్యక్తికి వచ్చిన ఒరిజినల్ ర్యాంక్ చెప్పి ఎందుకు రాలేదని, ఉద్యోగం ఎందుకు రాలేదని అడుగు, తప్పులేదు. అడగటం తప్పు కాదు నేను అనేది. నువ్వు ర్యాంక్ ఎందుకు అబద్ధం చెప్పాలని నేను అడుగుతున్నా. వ్యక్తి ర్యాంక్ ఎందుకు అబద్ధం? నీ ర్యాంక్ నీకు తెలీదా? నువ్వు ఉద్యోగం రాలేదు, నన్ను ఇంటర్వ్యూకి పిలిచారు, 1:1 సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలిచారని చెప్పిన నువ్వు నీ ర్యాంక్ ఎంతో నీకు తెలీదా? నువ్వెంత చెప్పావు? ఇక్కడ 146 అని చెప్పావు. నీ ర్యాంక్ ఎంత? 157. ర్యాంక్ ఎందుకు అబద్ధం చెప్పాల్సి వచ్చింది? ఎవరు చెప్పించారు? అంటే మైకు ముందు పెట్టేటప్పటికి మనం ఏదైనా మాట్లాడేయచ్చా? నాలెడ్జ్ ఉండాలి గారే. నేను ఇప్పుడు అబద్ధం చెప్తాను, ఇది రేపు పొద్దున మీడియాలోకి వెళ్తే అధికారులు వివరణిస్తారో, అప్పుడు నా బండారం బయటపడద్దేమో, మళ్ళీ నన్ను విమర్శిస్తారేమో నేను అబద్ధం మాట్లాడానని అని కనీసం ఉండాలి కదా. ఇది కదా ఈ మాట్లాడింది ఈ వ్యక్తి. దీనికి ప్రభుత్వం నుంచి ఒక వివరణ వచ్చింది, ఒకసారి చూద్దాం. ఈ వ్యక్తి అన్నాడు కదా, నా ఉద్యోగం ఏమైపోయింది, ఆ ఉద్యోగం ఏమైందో చూపిస్తారు. ఇదిగో ఈ వ్యక్తే, ఇప్పుడు మీరు మాట్లాడే వ్యక్తే ఈ వ్యక్తి. ఇప్పుడు కొద్దిగా గెడ్డం ఉందో, అప్పుడు కొద్దిగా పాస్పోర్ట్ సైజ్ ఫోటోలో గెడ్డం లేదంటే తేడా. ఇక్కడ చూడండి, ఇది డేటు 30/5/2026 అంటే అప్పట్లోనే దీనికి సంబంధించి ఇచ్చారు. పబ్లికేషన్స్ మీడియా ప్లాట్ఫామ్ అని చెప్పి సాక్షి డైలీ న్యూస్లో వచ్చింది. ఇది ఆల్రెడీ ఇప్పుడు కాదు, ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తిప్పుతున్నారులే, కానీ వాస్తవానికి ఇది అప్పట్లోనే వచ్చింది. అప్పుడు వీళ్ళు వివరణ ఇచ్చారు. ఏమని ఇచ్చారు? ఇదిగో ఈ వ్యక్తి ఐడి ఇచ్చారు,
ఆ వ్యక్తి పేరు పృథ్వీరాజ్ ఇచ్చారు, కమ్యూనిటీ బీసీ బి ఇచ్చారు. అతను ఏ పోస్ట్కి అప్లై చేశాడు అంటే తెలుగు ఎస్జిటి తెలుగు పోస్ట్కి అప్లై చేశాడు. జోన్ 3 కిందకు వచ్చాడు. ఇతని మెరిట్ ర్యాంక్ ఎంత? 157. ఇది ఎక్కడ ఉంది చూడండి. ఎంత అని చెప్పాడు మనకి ఇందాక వీడియోలో? 146. వీడియోలో ఎంత అని చెప్పాడు ఇందాక? 146. కానీ ఈ వ్యక్తి ర్యాంక్ ఎంత? 157. ఇది అధికారులు అధికారికంగా ఇచ్చినటువంటి డేటా. ఇకపోతే ఇతను ఏమంటాడు, నాకు ఎందుకు పోస్ట్ రాలేదన్నాడు కదా, ఇది ఇక్కడ రాశారు చూడండి. మొత్తం ఈ జోన్కి సంబంధించి 90 వేకెన్సీ సీట్ ఉంటే అందులో టీజీటీ తెలుగుకు సంబంధించి 5 వేకెన్సీస్ బీసీ బి కేటగిరీకి కేటాయించారు. సో ఈ బీసీ బి కేటగిరీకి చెందినటువంటి ఈ వ్యక్తికి వచ్చినటువంటి ర్యాంకు 157వ ర్యాంకు మెరిట్ లిస్ట్లో. ది లాస్ట్ క్యాండిడేట్ సెలెక్టెడ్ అండర్ ది బీసీ కేటగిరీ సెక్యూర్డ్ 152 ర్యాంకు. అంటే ఈ బీసీ బి కేటగిరీలో చివరి పోస్టు ఏ ర్యాంకుతో అయిపోయింది? 152తోనే అయిపోయింది. మరి 157వ ర్యాంకు వచ్చినటువంటి ఈ వ్యక్తికి ఎలా పోస్ట్ వస్తుంది? 152తోనే ఫిల్ అయిపోయింది. 152 తర్వాత 157 ఉందా? 152 కంటే ముందు 157 ఉందా? 152 తర్వాతే కదా 57. అంటే ఇంకా ఒక పోస్టులో 2 పోస్టులో ఉంటే ఈ వ్యక్తికి వచ్చినేమో, కానీ లేవు కదా అక్కడ. ఇతను ఇందాక మనకి చెప్పింది అబద్ధం. 146 ర్యాంకు అబద్ధం, పచ్చి అబద్ధం. మరి మీడియా ముందుకు వచ్చేటప్పటికి ఎందుకు అబద్ధాలు చెప్పాలనుకుంటున్నారు నాకు అర్థం కాల. ఇక ఈ ఎవరెవరికి ఇచ్చారు అంటే ఆ బీసీబీలో ఎవరికి ఇచ్చారు అని మీకు డౌట్ రావచ్చు. ఇచ్చారు అంటున్నారు కదా, ఎవరికి ఇచ్చారు అంటే ఇదిగో ఫస్ట్ బీసీబీలో ఫస్ట్ పోస్ట్ని 24వ ర్యాంకుతో ఫిల్ చేశారు. అతని పేరు పరందామయ్య, 24వ ర్యాంకు. నెక్స్ట్ సెకండ్ పోస్టు 90వ ర్యాంకు వచ్చినటువంటి బీసీబీ అభ్యర్థితో పూర్తి చేశారు, ధనలక్ష్మమ్మ. ఆ అభ్యర్థి పేరు ధనలక్ష్మమ్మ. థర్డ్ పోస్ట్ వచ్చేటప్పటికి 143వ ర్యాంకు వచ్చినటువంటి శివజ్యోతి అనే మహిళతో పూర్తి చేశారు. ఫోర్త్ పోస్ట్ వచ్చేటప్పటికి 147వ ర్యాంకుకు చెందినటువంటి హరికృష్ణ అనే వ్యక్తితో ఫిల్ చేశారు. ఇక ఫిఫ్త్ పోస్ట్ అంటే ఈ బీసీ బి కేటగిరీలో లాస్ట్ రిజర్వేషన్ పోస్ట్ వచ్చేటప్పటికి ఎవరితో కేటాయించారు? యమున, జానపాటి యమున అనే మహిళతో ఫిల్ చేశారు. అంటే 24, 90, 143, 147, 152తో అయిపోయింది. ఇతని ర్యాంక్ ఎంత? 157. మరి 152తోనే బీసీబీలో పోస్టులు అయిపోతే 157వ ర్యాంకు నీకెలా పోస్ట్ వస్తుందా? నీకెలా పోస్ట్ వస్తుంది? నువ్వు ఎందుకు 146 అని చెప్పి నీ ర్యాంకుని అబద్ధం ఎందుకు చెప్పావు? ఇప్పుడు ఈ డేటా అధికారులు బయటకు ఇవ్వలేదు అనుకోండి, మీకు ఈ వైసీపీ చూడండి ఇంత క్లియర్గా వివరణ ఇచ్చారు కదా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి, క్లియర్గా అర్థమవుతుంది కదా. దీని గురించి తెలిసిన ఎవడో కూడా మాట్లాడు, ఒరే బాబు నీ ర్యాంకు 157, 152తోనే పోస్ట్ అయిపోతే వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చేస్తారా బాబు అని చెప్పి అడుగుతారు తెలిసిన వాళ్ళు ఎవరైనా. వైసీపీ ఎలా ప్రచారం చేస్తుందో చూడండి. ఇది వైఎస్ఆర్సీపీలో ప్రచారం చూడండి. ఇది ఆ వ్యక్తి ఇప్పుడు మన మాటలు మనం చూసిన వీడియో అదే. నా జాబ్ ఎక్కడ? అన్ని సక్రమంగానే ఉన్నాయి. 146వ ర్యాంకు, 84 మార్కులు, వెరిఫికేషన్ ఈజ్ డన్, కానీ జాబితాలో నా పేరు లేదు, న్యాయం కావాలి అని చెప్తే చెప్పండి సోదరా నారా లోకేష్, ఇది దగా డిఎస్సి బాధితులు. ఇది వీళ్ళు వేసింది. ఎక్కడితో అవ్వాలి ఇంకొకళ్ళు కూడా ఉన్నారు. అంటే మీకు మచ్చుకి కొన్ని చూపిస్తున్నా, ఇలాంటివి చాలా వీళ్ళు చాలా తిప్పారులే, మీకు అర్థం అవడం కోసం చెప్తున్నా. ఇక్కడ చూడండి, నా జాబ్ ఎక్కడ? అన్ని సక్రమంగానే ఉన్నాయి, ర్యాంకు వెరిఫికేషన్ అన్నావు. బహుశా ఇదంతా కాపీ పేస్ట్ బ్యాచ్ అనుకుంటా. వాళ్ళ సోషల్ మీడియాలో ఏదైనా గ్రూప్లో దీన్ని కాపీ చేసి పేస్ట్ చేస్తే ఆ మ్యాటర్ సేమ్ వేస్తున్నారు అనుకుంటా. ఇచ్చట ఉద్యోగాలు దొరకదు, ఉద్యోగం అమ్మబడినంట. వైఎస్ఆర్సీపీ ఎవడో జగన్ టీమీ పెట్టుకుని ఏకాంతం అంట. పైగా దీని ముందు డాక్టర్ అని పెట్టుకున్నాడు. నాకు సిగ్గేస్తుంది. డాక్టర్ ఏకాంతం అంట, డాక్టర్ అని పెట్టుకున్నాడు. మరి ఆ డాక్టర్ నిజంగానే ఆయన డాక్టరేటో లేకపోతే డాక్టరో లేకపోతే నాకు తెలియదు, కానీ ఆ సిగ్గేస్తుంది నాకు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంత క్లియర్గా వివరణ ఇచ్చిన తర్వాత నీ పేరు ముందు డాక్టరేట్ పెట్టుకుని నువ్వు ఇంత నీచంగా ప్రచారం చేయటమే కాకుండా ఇక్కడ పోస్టులు అమ్ముకున్నారని రాసావు చూసావా? అది నీ విజ్ఞతక, అది నీ విజ్ఞత. ఎందుకంటే నువ్వు చదువుకున్నాడు కాబట్టి నేనేం అనలేం. చదువులేని సన్నాసిని అనుకోండి, ఆ పోరంపోగులాగా తిరిగేవాడిని అనుకోండి, మనం ఏదైనా మాట్లాడవచ్చు. మరి నువ్వేం పేరులో డాక్టర్ అని పెట్టుకున్నావు, అది నిజంగా పెట్టుకున్నావు, ఉత్తునే కావాలని పెట్టుకున్నావు మాకు తెలియదు కదా. కాబట్టి నువ్వు చదువుకున్న వాడివేనని భావించి నేనేం అనట్లా. నేను అంటే మేమేమనుకుంటాం, నీలాంటి వాడు చదువుకున్న మూర్ఖుడు అనుకుంటాం. ఎందుకని? ప్రభుత్వం వివరణ ఇచ్చిన తరువాత కూడా, ఇప్పుడు ఎవరో వివరణ అది ఎప్పుడో 2 నెలల క్రితం ఇచ్చారు వివరణ. అది ఇచ్చిన తర్వాత కూడా ఈ పోస్ట్ నిన్నేసాడు, నిన్న మొన్న 1 రోజు 2 రోజులు అయింది. వేసిన తర్వాత కూడా నువ్వు దీన్ని వేసావు అంటే అది నీ విజ్ఞానం. అంటే వైసీపీ ఈ డిఎస్సి మీద ఏదో జరిగిపోయిందని చెప్పాలనే ప్రయత్నంలో భాగంగా చేస్తున్నటువంటి తప్పులు ఇవి. అంటే ఏదో జరిగిపోయింది, అమ్మేసుకున్నారు, ఈ వ్యక్తికి ఉద్యోగం ఎందుకు రాలా, ఆ వ్యక్తికి ఉద్యోగం ఎందుకు రాలా? అరే బాబు 5 లక్షల మంది రాశారు, 5 లక్షల మందికి రాదు, 16,300 మందికి వస్తుంది ఉద్యోగం.
నిజంగా ఎవరికైనా రాకపోతే కోర్టుకి వెళ్ళొచ్చు, తప్పు లేదు అసలే. నేనేమంటానంటే వీళ్ళు మీడియా ముందుకు రావాల్సిన అవసరం లేదు అంటాను నేను. నీకు నిజంగా అన్యాయం జరిగితే నువ్వు వెళ్ళాల్సింది కోర్టుకి. నువ్వు ఎందుకు మీడియా ముందుకు వస్తున్నావు, ఎందుకు మీడియా ముందుకు వచ్చి అబద్ధాలు చెప్తున్నావు, వాళ్ళకే తెలియాలి. సో వైసీపీ చేసే ఫేక్ ప్రచారాలు, విష ప్రచారాలు డిఎస్సి మీద ఎలా ఉంటాయి అనడానికి ఇదే ఒక చిన్న ఉదాహరణ.